సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి గణపతి పూజకి వెళ్ళినటువంటి తనని విమర్శించిన వాళ్ళకి మోడీ చురకలతో సమాధానం చెప్పారు. ధీటుగానే బదులిచ్చారు. ఒరిస్సాలోని భువనేశ్వర్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా దాంట్లో మాట్లాడుతున్నట్టుగా పెట్టారన్నమాట. కాంగ్రెస్ మీదన గణేష్ ఉత్సవం దేశంలో కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన వేడుక కాదు, దేశ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉత్సవం. ఆ కాలంలో బ్రిటిష్ పాలకులు సైతం గణేష్ ఉత్సవాన్ని ద్వేషించాలంటూ భారత్లో విభజించు పాలించి కుట్రనామలు చేశారు. ఇప్పుడు కూడా అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్న కొందరు గణపతి పూజలో పాల్గొంటే సమస్యలు వస్తాయంటూ సమాజాన్ని విభజించే పనిలో బిజీగా మారారు. గణపతి పూజలో పాల్గొన్న నా మీద కాంగ్రెస్ దాని మిత్రపక్షాల్లో పీకల దాకా కోపం ఉంది. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో గొడవలు జరుగుతాయంటే ఏకంగా గణపతి విగ్రహాన్ని కటకటాలు వెనక్కి నెట్టారు. పోలీస్ వ్యాన్లో గణపతి విగ్రహం ఫోటో చూసి యావత్ భారతం అని బాధపడింది. ఇట్లాంటి విద్వేష శక్తుల ఆట కట్టించాల్సిందే. దేశాన్ని కుల మత ప్రాతిపదికన బ్రిటిషర్లు విభజించాలని చూస్తే లోకమాన్య తిలక్ గణేష్ ఉత్సవాలతో దేశ సమైక్య స్ఫూర్తిని మరింతగా రగిల్చారు. కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ఎలా ఉండాలో గణేష్ ఉత్సవాలు మనకి చాటి చెప్పినాయి అంటూ కాంగ్రెస్ పార్టీని ఇందులో దోషిగా చూపించారు.